హాయ్ అండి. నేను మీ జెస్సికా టైలర్. చూడండి ఇలా డ్రెస్‌కు టాప్ అనమాట. టాప్‌కు సైడ్ కటింగ్, స్టిచ్చింగ్ ఎలా చేయాలో, ఇలా స్టిచ్చింగ్ చేస్తే నీట్‌గా రావడానికి ఎలా చేయాలనేది మీకు చెప్తాను చూడండి. ఇలా ఇక్కడి వరకు ఇలా రఫ్ కొట్టాం కదా! ఈ పై క్లాత్ మాత్రమే ఇలా తీసుకోవాలి. ఈ కింద 2 వైపులా ఉంటది కదా! వెనక వైపు క్లాత్ అటువైపు జరిపేసుకొని ముందు వైపున ఈ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ క్లాత్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. చేసేసి కదలకుండా మనం లైనింగు అది 2 కూడా కదలకుండా ఇలా పెట్టేసి మనం కరెక్ట్‌గా స్టిచ్చింగ్ వేయాలన్నమాట. చూడండి ఇలా స్టార్టింగ్‌లో రఫ్ కొట్టుకొని అంచెమ్మటి మనం స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. అలా ఫోల్డింగ్ చేసుకుంటూ లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కూడా కలిపి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇలా స్టిచ్చింగ్ చేయాలి. అంచెమ్మటి స్టిచ్చింగ్ చేయాలన్నమాట. చూడండి డ్రెస్ టాపు సైడ్ కటింగు ఇలా క్రాసులు పోకుండా నీట్గా ఎలా స్టిచ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. చూడండి ఇలా అంతా కూడా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత సైడ్ని ఇక్కడ వచ్చింది కదా కటింగ్ దగ్గర అయితే 2 సమాన భాగాలుగా ఇలా కరెక్ట్గా చేయాలన్నమాట. చూడండి ఇలా కుట్టు ఉంది కదా మధ్యలో, కుట్టును బట్టి మనం ఈ 2 భాగాలని ఇలా సమాన భాగాలుగా విడదీసేసి ఇటువైపుది ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడ కొంచెం లూజ్ వస్తుంది కదా, ఆ లూజు ఇలా అదిం పెట్టాలన్నమాట. ఆ లూజ్ అక్కడికక్కడే అయిపోయేలాగా చూడండి. ఇప్పుడు ఇలా తిప్పేసి నీట్గా మళ్ళీ ఇటువైపును కూడా ఇలా ఫోల్డ్ చేయాలి. చూడండి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనము క్రాస్గా రాకూడదు. మళ్ళీ స్టిచ్చింగ్ ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా అంచు దగ్గరికి వచ్చేసి రఫ్ కొట్టాలన్నమాట. రఫ్ కొట్టిన తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది కదా, సేమ్ ఇక్కడ కూడా అంచెమ్మటి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ ఫోల్డింగ్ చేస్తున్నాం కదా, ఈ క్లాత్ అటు ఇటు వెళ్ళకుండా నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎక్కడ క్లాత్ అక్కడే ఫోల్డింగ్ చేయాలి. సాగ తీసుకుంటూ కుట్టకూడదండి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఈ డబల్ కుట్టు వేసుకుంటాం కదా, ఈ కుట్టు వేసేటప్పుడు వెనకాల నుంచి క్లాత్ ఇలా అదిం పట్టుకోవాలన్నమాట. ఇలా అదిం పట్టుకుంటూ ముందు వైపు క్లాత్ ఇలా లూజుగా వదలాలి. మనం లూజుగా వదులుతూ వెనకాల క్లాత్ ఈ క్లాత్ ఇలా లూజుగా వదులుతూ వెనకాల క్లాత్ ఇలా అదిం పట్టుకుంటే నీట్గా ఆ టాపు సైడ్ కటింగు ఇలా తిరిగిపోకుండా నీట్గా వస్తుంది అనమాట. క్రాస్గా రాకుండా నీట్గా డ్రెస్ వేసుకున్నప్పుడు స్ట్రైట్గా కరెక్ట్గా ఉంటుంది. చూడండి ఇలా ఇక్కడ దాకా వచ్చేసి ఇక్కడ మళ్ళీ స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోవాలన్నమాట. ఇటువైపున కూడా ఇలా అదిం పట్టుకోవాలి. ఈ ముందు వైపు క్లాత్ లూజ్గా వదులుతూ వెనకాల క్లాత్ ఇలా ఇంకో చేయితోని అదిం పట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. చూడండి కటింగ్ చేస్తున్నాను. చూడండి కటింగ్ సైడ్ కటింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలా స్ట్రైట్గా రావాలన్నమాట. ఎక్కడ సాగిపోయినట్టు ఎక్కడ కూడా లేదు. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.